ఈరోజు పౌర్ణమి ధ్యానంలో మనం రెండో రోజు. ఈ రెండో రోజు మనం చక్కగా ఒక భావన చేసుకోవాలి. ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు ఈ భూమి మీద ఎవరైతే దైవాలుగా జీవించారో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, జీసస్, ఓషో, పత్రిజీ ఎంతోమంది గురువులు ఆ దైవత్వపు లక్షణాలని పెంపొందించుకొని ఎలాగైతే జీవించారో మనం కూడా మన సూక్ష్మ శరీరము ఒక అత్యున్నత స్థాయి స్పందనశీలతని కలిగి సౌందర్యము, ఆరాధన, ప్రశంస వంటి భావాలకు లోనవుతుంది. మరి భగవంతుణ్ణి దర్శించిన లేదా భగవంతుడిలా జీవించినటువంటి దర్శించడం అంటే భగవంతుడి యొక్క శక్తితో కనెక్ట్ అయినటువంటి ఎంతోమంది మహానుభావుల జీవిత చరిత్రలు మనం చదివి మనం కూడా అలా తయారవ్వాలి. ఒక ఆధ్యాత్మిక ఆకాంక్షను కలిగి ఉండాలి. అభిలాషను కలిగి ఉండాలి. ఆధ్యాత్మిక జీవనం యొక్క వైభవాన్ని మన హృదయాల్లో పెంపొందించుకోవాలి. దాన్ని స్మరించుకోవాలి. ఈరోజు మనం చేయాల్సిన భావన, మనం ఆకాంక్షని కలిగి ఉండడం, ఆ మహానుభావుల యొక్క జీవిత చరిత్ర చదవడం. అందుకే పత్రిజీ ఎప్పుడు ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం. ఈ రోజంతా భావన చేస్తూ ఉండాలి. ప్రధానంగా మరి 7 రోజులు ధ్యానం చేస్తూ కూర్చుంటే మరి మా ఉద్యోగ వ్యాపారాలేంటి? మన ఉద్యోగ వ్యాపార ధర్మాలు చేసుకుంటూనే మనం ఆ భావన చేసుకోవాలి. ఉదయం నిద్ర లేవంగానే మన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత లేదా పొద్దున్నే లేవంగానే కూర్చొని కాసేపు ఆ భావన చేసుకొని ఈ రోజంతా నేను ఏ విధంగా జీవించాలి. మనం నిన్న చెప్పుకున్నాం. ఈ సమయంలో అనంతమైన శక్తి ప్రభావం భూమి మీదకొస్తుంది. తద్వారా ఆ శక్తికి మనం మరి లోనై డిప్రెషన్ లేదా ఉద్రేకమైనటువంటి స్వభావాలు కలిగి ఉండడం అనేది సహజంగా జరుగుతుంది ఈ సమయంలో. దాని నుంచి మనం బయటపడాలంటే మన సాధన, ఆ ప్రిపరేషన్ చాలా అవసరం. సో, ఈ రెండవ రోజుని మనం ఆ విధంగా మరి చేసుకోవాలి. ఒత్తిడితో కూడుకొని ఉంటుందన్నమాట. ఆ ఒత్తిడికి లోనైపోతాం మనం. నిన్న మనం చెప్పుకున్నాం 7 రంగాలు. ఆ 7 రంగాల్లో విద్యారంగం గురించి చెప్పుకున్నాం. ఆ విద్య అనేది ఎలా ఉండాలి? సనాతన ఆధ్యాత్మిక విద్య అనేది చిన్నప్పటి నుంచే పిల్లలకి బోధించాలి. అలాగే టెక్నాలజీ. ఈరోజు మనం చైనా, జపాను కొన్ని కంట్రీస్‌లో మనం చూసినట్లయితే చిన్నప్పటి నుంచే వాళ్ళకు టెక్నాలజీ ఏడో తరగతిలో సెల్ ఫోన్ అంతా తీసి ఆపరేట్ చేస్తారు. మొత్తం అన్ని పార్ట్స్ అన్నీ బిగిస్తారు. అంటే చిన్నప్పటి నుంచే అన్ని విషయాల పట్ల ఒక సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఒకవైపు వాళ్ళకి ఆధ్యాత్మికత లేదు. మనకు టెక్నాలజీ లేదు. ఈ 2 కలవాలి. స్పిరిచ్యువాలిటీ అనేది మన దగ్గర కూడా లేదు ప్రస్తుతం. కేవలం బట్టి పడుతున్నాం ఈరోజు. ఈరోజు ఓషో ఏమంటాడంటే వొమిటింగ్ సిస్టమ్ అంటాడు. ఎడ్యుకేషన్ అంతా చదవడం, ఎక్కించుకొని మళ్ళీ అంటే ఇక్కడ ఈ డిప్ప తీసేసి మ్యాథ్సు, సైన్సు, సోషలు అన్నీ ఎందుకు పనికిరాని ఒక చెత్తా చెదారాన్ని ఇందులో ఏస్తున్నాం. ఎగ్జామ్స్ రాస్తున్నాం. మళ్ళీ యాజ్ టీజ్‌గా దాన్ని ఎంత యాజ్ టీజ్‌గా రాస్తే అంత మంది మార్కులు. ప్రాక్టీస్ ఏది? ప్రాక్టికల్ లైఫ్‌లో ఇంప్లిమెంటేషన్ ఏది? అవేం లేవు. సో, ప్రాక్టికాలిటీ లేని ఎడ్యుకేషను ఉపయోగం లేదు. చైనాలో ఏడో తరగతి పిల్లోడికి మొత్తం సెల్ ఫోన్ అంతా తీసి మళ్ళీ ఆపరేట్ చేస్తాడు. ఒక కుటీర పరిశ్రమలాగే ఉంటాయి అన్నీ. ఎలక్ట్రికల్ వెహికల్స్, ఎలక్ట్రికల్ బండ్లు అత్యధికంగా అక్కడే చిప్సు, ఎలక్ట్రానిక్స్‌లో ఉపయోగించే చిప్ అవన్నీ గూడా మరి చిన్నప్పటి నుంచే వాళ్ళు అసెంబ్లింగ్ ఇవన్నీ గూడా కంప్యూటర్స్, హార్డ్‌వేర్ టెక్నాలజీ అంతా గూడా అద్భుతంగా చేయగలుగుతారు. కుటీర పరిశ్రమలాగా ఉంటాయి. సో, అందుకనే ఇక్కడ ఇక్కడ ఆధ్యాత్మిక విద్య భారతదేశంలో ఉంది. పూర్వకాలంలో నలంద, తక్షశిల లాంటి యూనివర్సిటీస్‌లో విద్యను బోధిస్తూ ఉండేవాళ్ళు. ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికొచ్చి విద్యని నేర్చుకునేవాళ్ళు. ఒక షిరిడీ సాయిబాబా వేరే వాళ్ళతో ట్రంకాల్లో మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గర ఏ ఫోన్ లేదు. అవతల వ్యక్తి ట్రంకాల్లో మాట్లాడుతున్నాడు. ఈయన దగ్గర ఎటువంటి ఇన్‌స్ట్రుమెంట్ లేదు. అవతల ఉన్నది వ్యక్తి దగ్గర ఇన్‌స్ట్రుమెంట్ ఉంది. అలాగే నీమ్ కలవరి బాబా ఆయనకి ఏ ఇన్‌స్ట్రుమెంట్ చెట్టు దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు. మరి అవతల ఉన్న వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఆయన శిష్యుడే యాపిల్ కంపెనీ స్టీవ్ జాబ్స్. ఆ టెక్నాలజీ కంటికి కనపడకుండా అలాగే మరి శంకరాచార్యులు వారు భారతదేశానికి 4 సార్లు మొత్తం అంతా పాదయాత్ర చేశాడు. మరి ఎలా సాధ్యమైంది? ఆ శక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన ఒక
కనకధరా స్తోత్రం ద్వారా లక్ష్మీదేవి ఆయనకి బంగారు ఉసిరికలు కురిపించింది. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? ఎన్నో జన్మల సాధన ప్రక్రియ ద్వారా వాళ్ళు ఆ శక్తుల్ని సంపాదించుకున్నారు. కానీ ఎంతో టైం పడుతుంది. ఒక సమర్థ గురు రామదాసు రామకృష్ణ పరమహంసగా జన్మ తీసుకోవడానికి 300 సంవత్సరాలు పట్టింది. ఆ రామకృష్ణ పరమహంస శ్రీరామ శర్మ ఆచార్యగా మళ్ళీ జన్మ తీసుకోవడానికి 300 సంవత్సరాలు పట్టింది. కానీ టెక్నాలజీ ఉంటే ఈరోజు నేను ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నా, ప్రపంచంలో ఎవరైనా దీన్ని చూడొచ్చు, వినొచ్చు, అర్థం చేసుకోవచ్చు. అంటే కమ్యూనికేషన్ యుగం. ఈ టెక్నాలజీ లేకపోతే, ఈ మైక్రోఫోన్ లేకపోతే, ఆ కెమెరా లేకపోతే, యూట్యూబ్ లేకపోతే, మీ ముందు టీవీలు లేకపోతే ఈ జ్ఞానం అనేది అందరికీ అందించడం అనేది సాధ్యం కాదు కదా! అంటే ఈ టెక్నాలజీ అవసరమే. మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? సనాతనంగా. ఈ సనాతనమైనటువంటి ఋషుల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనందరికీ అందించబడింది. ఎప్పటినుంచో ఉంది. ఈ 2 కలవాలి. అప్పుడు ఒక జన్మకి మధ్యలో ఇంత ఆంతర్యం ఉండదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ విద్యా విధానం అలా ఉండాలి. విద్యారంగం అనేది అలా ఉండాలి. అందుకే పిరమిడ్ మోడల్ స్కూల్. రెండవది విజ్ఞాన రంగం. విజ్ఞానం అంటే టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఏమవుతుందంటే డబ్బు, స్వార్థం. డబ్బు సంపాదించాలి. ఎంత భయంకరంగా తయారైపోయిందంటే ఈ రోజున ప్రపంచం స్వార్థం, ఆధిక్యత. ఇప్పుడు పెట్రోల్, 1 లీటర్ పెట్రోల్‌తో మనం టూ వీలరు అంటే 60, 70, 50, 80 కిలోమీటర్ల వరకు నడిపిస్తున్నారు. కానీ 350, 400 కిలోమీటర్లు కూడా నడిచేటువంటి సామర్థ్యంతో ఉండే టెక్నాలజీ ఆల్రెడీ ఉంది. కానీ దాన్ని ఎందుకు ఉపయోగంలోకి తీసుకురారు? ఈ పెట్రోల్ మన కోసమే ఉందా? వాస్తవానికి పెట్రోలు ఏదో ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ భూమి దాని లోపల కొన్ని లక్షల సంవత్సరాలు ఆ చెట్లు, మరి కొన్ని పదార్థాలు భూమిలో ఉండిపోయి భూకంపాల ద్వారా వచ్చినప్పుడు అవి లోపలంతా అవి ఇంధనంగా తయారవుతాయి, లేదా బొగ్గుగా తయారవుతాయి, వజ్రాలుగా తయారవుతాయి, ఖనిజాలుగా తయారవుతాయి. ఒక చెట్టు ముక్క, కట్టె ముక్క ఒక భూమి లోపల ఒత్తిడికి లోనైనప్పుడు అది బొగ్గు అవుతుంది ఆ కార్బన్ సమ్మేళనం ద్వారా. అదే వజ్రంగా మారుతుంది కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత. కానీ అవి మన కోసం లేవు. మన ఆభరణాల కోసమో, మన ఇంధనం కోసమో ఆ ఆయిల్స్ అవి లేవు. భూమి ఇప్పుడు మన బాడీలో ఉండే ఖనిజాలు ఏవైతే ఉన్నాయో మన శరీరాన్ని నిలుపుకోవడానికి. అలాగే ఈ భూమి తన లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఇంధనాలు ఇప్పుడు మనకి ఏదైనా రక్తం తక్కువైందనుకోండి, ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి కొంచెం ఇయ్యొచ్చు, మొత్తం ఇచ్చేస్తే చచ్చిపోతాం మనం. అలాగే కొంతవరకు టెక్నాలజీ పెరిగినా, అంటే 400 కిలోమీటర్లు, 500 కిలోమీటర్లు నడవగలిగే సామర్థ్యాన్ని మనం తయారు చేసినా సరే, పెట్రోల్ అమ్ముకోవాలనుకునే ఒక స్వార్థం మొత్తం ఆ భూమి లోపల నుంచి మొత్తం పిండేసి దాని నుంచి లోపల నుంచి అంతా లాగేసి మనము అదంతా కూడా మనం అమ్ముకోవాలి, వ్యాపారం చేయాలి అనే ఒక దుర్మార్గమైన ఆలోచన ఏదైతే ఉందో, ఆ టెక్నాలజీని ఆ యొక్క అప్డేట్ కానివ్వరు. అంటే స్వార్థం, డబ్బు సంపాదించాలనే. దానివల్ల ఏమవుతుంది? పొల్యూషన్. ఒకటి, వాతావరణం అనేది కాలుష్యం అవుతుంది. అట్ ది సేమ్ టైం డబ్బు దుర్వినియోగం అవుతుంది. ఇంధనం అనేది, ఆ సంపద అనేది దుర్వినియోగం అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క స్వార్థపూరితమైన ఆలోచన విధానం ఎందుకుంటుంది అంటే ఆధ్యాత్మికత లేమి వల్ల. ఆ రంగాల్లో ఉన్నతమైనటువంటి వాళ్ళు ఆ ఆధ్యాత్మిక జ్ఞానం కోల్పోవడం వల్ల. ఈ యొక్క పౌర్ణమి రోజుల్లో ఈ ధ్యాన శక్తి ఆ రంగాల్లో పనిచేసే వాళ్ళకి వెళ్ళి వాళ్ళ లోపల మార్పు రావాలి. రాజకీయంలో ఆధ్యాత్మికవేత్తలు పాలకులు కావాలి అనే సంకల్పం ఏదైతే ఉందో, పత్రిజీ ఎప్పుడో సోక్రటీస్ మహాశయుడు, ఆధ్యాత్మికవేత్తలు, ఫిలాసఫర్స్ ఈ యొక్క ప్రజల్ని పరిపాలించాలి. అప్పుడు ఏమవుతుంది? స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉండవు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తారు. కాబట్టి స్వార్థం లేని ఆధ్యాత్మికవేత్తలు
శాకాహారులు అంటే జంతువులు కూడా హాని చేయని వాళ్ళు, అహింసాపూరితమైనటువంటి వాళ్ళు, అహింసావేత్తలు, శాకాహారులు, ఆధ్యాత్మికవేత్తలు, పాలకులు కావాలి. అలాంటి వాళ్ళు ఆ రాజకీయాల్లో ఉండాలి. అందుకనే ఆధ్యాత్మిక శాస్త్రం అనేది ప్రతి రంగంలో ఉండాలి. ఈ శక్తిని మనం పౌర్ణమి రోజుల్లో వచ్చే శక్తి వాళ్ళ ద్వారా వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ద్వారా సరైనటువంటి పరిపాలన అందించబడుతుంది. అంటే ఆ విశ్వ కళ్యాణానికి ఉపయోగపడ్డటువంటి ఈ శక్తి ఒక విద్యారంగంలోకి, ఒక విజ్ఞాన రంగంలోకి, ఒక రాజకీయ రంగంలోకి, అలాగే ఆర్థికమైనటువంటి అందరికీ ఈరోజు చూడండి సంపదంతా కొంతమంది చేతిలోకి వెళ్ళిపోయింది. ఒకరు తినడానికి తిండి లేదు, ఇంకొకరికి తినడానికి వీల్లేనటువంటి రోగాలు. ఇంటి నిండా కోట్లు, ఒంటి నిండా తూట్లు. సంపద ఉంటుంది కానీ తినలేరు హాయిగా. ఏం సుఖం? ఒకడికి ఆకలేస్తుంది, చచ్చిపోతున్నాడు ఆకలితో, వాడికి తినడానికి ఉండదు. ఆఫ్రికాలో ఆకలితో అలమటించి చస్తున్నారు ఒకవైపు. మరి జర్మనీలో కొన్ని లక్షల లీటర్ల పాలు సముద్రం పాలవుతుంది. మనం టమాటాలు చాలామంది పడేస్తూ ఉంటారు. మొన్న ఎక్కడో చూస్తే ఆ పొలంలో అన్ని బెండకాయలంతా ఎండిపోయి ఉన్నాయి. ఏంట్రా అంటే రేట్ లేదు, కూలీ దండగా. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం? ఆ సంపదని పంచుకునేటువంటి హృదయం లేదు. ఫస్ట్ ఆధ్యాత్మికత అనేది ఉంటే హృదయం అనేది విచ్చుకుంటుంది. అందరిలో ఆ ప్రేమతత్వం అనేది పెంపొందించుకుంటాం. ఆ శక్తి అందుకే ఈ ప్రేమ, కాంతి, శక్తి అనేది భూమి మీదకి విస్తృతంగా ప్రసరిస్తుంది. అది ప్రజలకి అందరికీ అందబడుతుంది. మనం చేసే ఈ సామూహిక ధ్యానం, ఈ సామూహికమైనటువంటి ఈ యొక్క శక్తి ఒక రిజర్వాయర్ లాగా ఏర్పడుతుంది పౌర్ణమి రోజుల్లో. ఆ శక్తి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎలా ఉపయోగపడాలో అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కాబట్టి మన స్వార్థం కోసం కాదు మనం చేయాల్సింది. ఈ రంగాలకి అనంతమైన శక్తి అనేది రావాలి. కాబట్టి మనం ఈ పౌర్ణమి రోజు, రెండవ రోజు మనం మన సూక్ష్మ శరీరం ఒక అత్యున్నతమైనటువంటి స్థాయి, స్పందనశీలత, ఆరాధన, ప్రశంస వంటి భావాలకు లోనవుతుంది. మన హృదయం అనేది పవిత్రంగా మారడానికి అవకాశం ఉంటుంది. మరి మతం 7 రంగాల్లో విద్య, విజ్ఞానము, రాజకీయం, అలాగే ఆర్థిక, అలాగే మతం. మతం అనేది మతిని సరిచేయాలి. ఒక సామూహికంగా అందరూ కలిసిమెలిసి పండగల ద్వారా, సాంప్రదాయాల ద్వారా, దేశకాలమాన పరిస్థితులు, అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల ద్వారా, అంటే ఆ పండుగలు, సెలబ్రేషన్స్ అందరూ కలిసిమెలిసి జీవించేటువంటి ఒక విధానం, ఒక సామూహికంగా ఉండేది మతం. అది మారుతుంది ప్రాంతాన్ని బట్టి, కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అవన్నీ మారుతుంటాయి. కానీ ఆ మతాల మధ్యలో కొట్లాట్లు ఉండకూడదు. ఒకరికొకరు సహకరించుకోవాలి. బ్రహ్మంగారు ఏం చెప్తాడంటే, కించుదనము మాని ప్రేమించుకొనవలే, సర్వమతములందు సారంబు గ్రహించి కించుదనము మాని ప్రేమించుకొనవలే. ఒకరికొకరు కించపరచుకోవడం మానేయాలి. చక్కగా ప్రేమతో అందరూ కలిసిమెలిసి జీవించాలి. అదే రామకృష్ణ పరమహంస, సత్యసాయిబాబా, షిరిడి సాయిబాబా వీళ్ళందరూ చేసింది అదే. అన్ని మతాలు ఒకటే. అందరూ ఆ సర్వ మతాల్లో సారం ఒకటే. అందరూ సమానంగా ఉండాలని, కలిసిమెలిసి ఉండాలని. మానవుడు ఇతరులకి హాని చేయకుండా ఎలా జీవించాలి అని చెప్పేది మతం. కానీ ఏమైపోయింది? మా మతమే గొప్పది, మా మతమే అందరూ జాయిన్ అవ్వాలి, మేమే కరెక్టు. దిస్ ఈజ్ ఆల్ రాంగ్. ధర్మాలు ఉన్నాయి. ఆ పరిస్థితుల కాలమాన పరిస్థితుల ప్రకారం ఆ ధర్మాలని మనం ఆచరించే వ్యవహారం అది మతం. కాబట్టి మనం ఈ రెండో రోజు ఈ భావనతో మనం ధ్యానం చేసి, ఎవరైతే ఆ యొక్క భగవంతుడి యొక్క ఆ శక్తిని, ఆ భగవంతుడితో అనుసంధానమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, గురువులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళలాగా నేను కూడా తయారు కావాలనే సంకల్పంతో మనం ధ్యానం చేద్దాం. రెండో రోజు హాయిగా కళ్ళు మూసుకుందాం. ప్రశాంతంగా
శ్వాసను గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. విద్యారంగము, విజ్ఞాన రంగము, మతము, ఆధ్యాత్మికత. ఈరోజు ఆధ్యాత్మికత అనేది ఏ ఫీజు లేకుండా నేను ఆత్మను, అందరిలో ఉన్నది అదే ఆత్మ చైతన్యము అని తెలియజేపేటువంటి ఒక గొప్ప సంస్థ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్. పత్రిజీ గత 40 సంవత్సరాలుగా ఈ యొక్క అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేశారు. ఎంతోమంది లక్షల మంది పిరమిడ్ మాస్టర్ల ద్వారా. ఈరోజు కోట్ల మంది ధ్యానం చేస్తూ శాకాహారులుగా మారి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మనశ్శాంతిని పొందారు. ప్రతి సంస్థ, ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. వీళ్ళందరూ కలిసి పనిచేయాలి. అంటే ఎలాంటి భేదభావం లేకుండా ఆధ్యాత్మికత బోధించేటువంటి అన్ని సంస్థలు కూడా ఒకచోటికి రావాలి. ప్రజలకు శ్రేయస్సు కోసం పనిచేయాలి. అందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి పత్రిజీ ద్వారా. ఐఎఫ్ఎస్ఎస్, జీసీఎస్ఎస్, గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్, మరి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్, ఇలాంటి అనేక కార్యక్రమాల ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం జరిగింది. ఎవరి పని వాళ్ళు చేస్తూనే అందరూ కలిసి, కలవాల్సిన సమయంలో కలిసి ఈ మానవాళి కోసం, వారి లోపల ఉన్న ఆత్మ చైతన్యాన్ని తెలియజేయడం కోసం నడుం కట్టాలి. రాజకీయ రంగాల్లో కూడా ఆధ్యాత్మికవేత్తలు పాలకులు కావాలి. ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళంతా ఆధ్యాత్మికతను నేర్చుకోవాలి. ప్రజలను బిడ్డల్లాగా చూసుకోవాలి. ఒక రామరాజ్యం ఎలా వచ్చిందో ఆ రాముడిలాగా తయారు కావాలి ప్రతి ఒక్కరు. మళ్ళీ రాముడంటే హిందూ, ముస్లిం అనే మతాలు అంటగట్టడం కాదు. భారతదేశంలో ఇది హిందూ దేశం అంటే హిందూ మహాసముద్రం పక్కన ఉండడం, సింధు నాగరికత, ఇలా ఒక సాంప్రదాయాన్ని, సంస్కృతిని, ధర్మం, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల అనుగుణంగా జీవించే విధానం ఏదైతే ఉందో దాన్ని ధర్మం అంటారు. ఇది మతం కాదు, హిందూ మతం అనేది. అలాగే అన్ని మతాలు ఉన్నాయి. ఎవరి దగ్గర ఏది మంచి ఉంటే అది నేర్చుకోవాలి, చెడు ఉంటే వదిలేయాలి. పరిస్థితులను బట్టి మారాలి ప్రతి ఒక్కరు. జీసస్ క్రైస్టు హిమాలయాల్లో ధ్యానం చేసి, ఒరిస్సాలో ఆయన గురువులు ఉన్నారు, పురోహితులు కొంతమంది కాశ్మీర్లో ఉన్నారు. వారి దగ్గర ఆ జ్ఞానాన్ని అభ్యసించి వారు వెస్టర్న్ కంట్రీస్ అంతా వెళ్ళి ప్రచారం చేశారు. ఇక్కడ రాముడు హిందూ మతాన్ని స్థాపించలేదు. వారు జీవించి ఆచరించారు అందరికీ ఉన్నతంగా. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళ యొక్క అనుయాయులు మతాలు సృష్టించుకొని మానవాళిలో భేదభావాన్ని క్రియేట్ చేశారు. అది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. ఈ భూమి మీద ఉన్న మానవాళి అందరూ ఈరోజు చూడండి, మోడీ గారు ప్రపంచ ఎన్నో దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పి ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో అందరూ యుద్ధాలు చేసుకుంటూ ఉంటే మనం ప్రజలకి, మరి ఇప్పుడు ఇరాన్ లాంటి కొన్ని కంట్రీస్, ముస్లిం దేశాల నుంచి మనకు ఇంధనం వస్తుంది, ఆయిల్స్ వస్తున్నాయి. రష్యా లాంటి ఒక క్రిస్టియన్ దేశం నుంచి ఆయిల్స్ వస్తున్నాయి. లేకపోతే యుద్ధానికి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు, ఇట్లాంటి వాటిని మనము సెల్ ఫోన్ అనేది మనం ఎక్కువగా సెల్ ఫోన్ అంతా కూడా జపాన్ నుంచో, కొరియా నుంచో, లేదంటే చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. ఈ టెక్నాలజీని, సైన్స్ని అన్ని దేశాల నుంచి ఎవరు కనిపెట్టినా అక్కడి నుంచి మనం తీసుకుంటాము. కానీ మనుషులు మాత్రం కొట్టుకొని చేస్తుంటాం. ఏంటి దుర్మార్గం? ఇదంతా తక్కువ స్థాయి ఆలోచన విధానం. అన్ని పనులు మనమే చేసుకోలేం. ఈ విశ్వం, ఈ భూమండలం అంతా కుటుంబం, వసుదైక కుటుంబం. భారతదేశం ఎప్పుడూ కూడా వసుదైక కుటుంబాన్ని కోరుకుంటుంది. వసుధ అంటే భూమి. ఈ భూమి అంతా ఒక కుటుంబంగా ఉండాలి. ఈ వ్యత్యాసము, వ్యతిరేక భావం ఎప్పుడు హిందూ మతంలో ఉండదు.
ఇది మతం గూడా కాదు. మతం అనడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఇది ధర్మం. ఈ ఈ యొక్క సనాతన ధర్మం. భారతదేశం సర్వ మానవాళి శ్రేయస్సు కోసం పనిచేస్తుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళి సౌభ్రాతృత్వాన్ని కోరుకుంటుంది. ఒక వసుదైక కుటుంబాన్ని కోరుకుంటుంది. దాన్నే మనం పాటించాలి. భేదభావాలు సృష్టించి కొట్టుకోవడం వల్ల నాశనం అవుతుంది. ఈరోజు చూడండి ప్రపంచం అంతా ఏం జరుగుతుందో. యుద్ధాలు. ఈ ఆలోచన విధానమే, ఈ వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానము ఒక వైబ్రేషన్ ఫార్మ్ అయ్యి ప్రపంచం అంతా కొట్టుకుంటూ ఉంటుంది. ఈ సమయంలో హైరార్కియల్ మెడిటేషన్, జీసస్ క్రైస్టు మిగతా ఇతర సనత్ కుమారుడు, అలాగే ఇతర పరమ గురువులందరూ కలిసి సామూహికంగా కూర్చొని ధ్యానం చేస్తూ ఈ విశ్వ మానవాళి శ్రేయస్సు కోసం పనిచేయడానికి సంకల్పాలు జరుగుతుంటాయి, ప్రణాళికలు జరుగుతుంటాయి. దాన్ని హైరార్కియల్ మెడిటేషన్ అంటారు. ఈ రెండో రోజుని మనం చక్కగా ధ్యానం చేస్తూ మన లోపల భగవంతుడిని దర్శించిన భగవంతుడిలాగా తయారైనటువంటి వాళ్ళలాగే మనం కూడా తయారు కాగలమనే సంకల్పం, ఆధ్యాత్మిక ఆకాంక్షని కలిగి ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. చక్కటి సంగీతంతో ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస.
చివరి 10 సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ.